వెల్కమ్ టు V10 టీవీ తెలుగు న్యూస్. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రజలకు పచ్చదనం, పరిశుభ్రత, మానవ సంబంధాల అభివృద్ధిపై అవగాహన కల్పించాలని సైదాపూర్ ఎంపీపీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని లక్ష్మణపల్లి గ్రామంలో సింగపూర్లోని విఎస్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వేసవికాలం ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజాన్ని రక్షించేది, సమాజాన్ని చైతన్యవంతుల్ని చేసే బాధ్యత నేటి విద్యార్థుల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల పైన ఉన్నదని గుర్తు చేశారు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలపైన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సమాజంలో సేవా దృక్పథాన్ని, పరిసరాల పరిశుభ్రత గురించి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని విఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎన్ హనుమకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఈ స్పెషల్ ఆఫీసర్ గిరీష్, పంచాయతీ సెక్రటరీ గాజుల శ్రీలక్ష్మి, సర్పంచ్ కాగిత రాములు, ఉప సర్పంచ్ మేకల మల్లారెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత, సింగిల్ విండో చైర్మన్ పాల్సాని రామరెడ్డి, కోఆప్షన్ సభ్యులు, వార్డు మెంబర్లు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గబిడ తిరుపతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కమిటీ మెంబర్లు మాడుగుల అశోక్, కూన కోమల, పోరెడ్డి హరీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాస్ట్ టైం ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో జిల్లాలో నెంబర్ 1 అండి. ఈ గ్రామం జిల్లా నెంబర్ 1 ఇది. ఈ పల్లె ప్రగతిలా తర్వాత ఈ సేవగా ఎన్ని కార్యక్రమాలు కూడా చాలా తీసుకోవడం జరిగింది. అందులో క్లీన్ అండ్ గ్రీన్లో నెంబర్ 1 ఈ విలేజ్ తీసుకోవడం జరిగినప్పుడు ఇంకా అప్పటికి ఇప్పుడు కొంత గ్యాప్ వచ్చింది కదా, దాన్ని మళ్ళీ మీరు ఇలా మా ఊరికి రావడం చాలా శుభపరిణామం. ఇది మీరు తప్పకుండా ఇంకా చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే చెత్త సారం వేస్తూ అంటారు. ఇలా దోమ నెక్స్ట్ ఇప్పుడు ఎండాకాలం అయిపోతే ఫస్ట్ వానాకాలం వస్తుంది. వానాకాలం రాగానే ఏమవుతా ఉంటుంది, ఈ చెత్త సారం మురిగిపోతూ ఉంటుంది, దాంతో దోమలు తయారవుతుంటాయి, అంతా దోమలు కుడుతూ ఉంటాయి. ఈ ఇల్లు పక్కన చెత్త ఎత్తా అంటారు. ఇప్పుడు సర్పంచ్ చెప్పింది కదా, అసలు దాని ద్వారా మీరు అవగాహన కల్పించాలి. చెత్త వేసి ఇట్లా ఎత్తువమ్మ, మీకు ఇట్లా దోమలు వస్తాయి, దీని ద్వారా రోగాలు వస్తాయి. తర్వాత ఇప్పుడు కరోనా అనుకోకుండా రాలే, ఒకటి అది అంటున్నాయే కదా, దగ్గుదుకొని మీద అంతే కదా, ఇది కూడా అంతే. ఇది దోమ కుడితే ఇంకో రోగం వస్తుంది. కాబట్టి దోమలు వస్తాయి. తర్వాత చెత్త క్లీన్ ఉండాలి, రోడ్లు మంచిగా ఉండాలి, ఆ రకంగా చెప్పుకుంటూ పోవాలి. తర్వాత ఫస్ట్ మన కుటుంబాలు చెప్పుకోవాలి. మన కుటుంబం మంచిగా ఉంటే ఇంకా 10 కుటుంబాలు వాళ్ళు చెప్పుకుంటారు. మనం పిల్లలు ఫస్ట్ అవగాహన కల్పించాలి. ఎవరి పిల్లలు వాళ్ళు, ఎవరి ఇంట్లో వాళ్ళు ఫస్ట్ తయారు చేయాలి. ఆ ఇంటిని తయారు చేసిన తర్వాత పక్కింటి తయారు చేయాలి. అదే రకంగా ఈ గ్రామం తయారైందనుకో, ఇక్కడ ఈ మండలంలో అన్ని గ్రామాలు తయారవుతాడు, ఇంకో గ్రామం కూడా. అదే ఆ ఊరు నీటికి ఉన్నది మన ఊరు తయారు చేసుకుని ఉంటాడు. మన ఇల్లు మంచిగా ఉంటే ఒక పక్క ఇల్లు తయారు చేసుకుంటాడు. దాని ద్వారా మనం సమాజాన్ని మంచి మార్గం తీసుకోవాలి. ఇవాళ సమాజం సర్పంచ్ గారు చెప్పినట్టు ఇవాళ ఏముందంటే సమాజంలో మంచి లేదు. నాకేమవుతుందని చూస్తాను తప్ప సమాజాన్ని నేను ఏం చేయాలని చూస్తలేడు. సమాజానికి నేను ఏం చేయాలి, గ్రామానికి నేను ఏం చేయాలని చెప్పి మనం అవగాహన కల్పించాలి. వాళ్ళకి అది కల్పించాలి. ఎందుకు ఎవరికల్లా తెలియదు. ఇక్కడ ఏమనుకుంటారు, నాకేమొస్తుంది, నా ఇంటి మీద నేను ఉంటాను అనుకుంటాను, పక్కన నేను చూసుకుంటే పక్క ఎత్త అయిపోయి అనుకుంటాను. అవి రాకుండా నీటికే అనుకుంటాను కదా, నీ ద్వారా వస్తే ఇంకొని దొరుకుతుంది, నీకు నష్టం జరుగుతుంది, నీకు మంచిగా అనుకుంటాను కానీ నీకు నష్టం జరుగుతుందని చెప్పాలి. వాళ్ళు చెప్తే వాళ్ళు అవగాహన కలుగుతుంది. దాని ద్వారా మనం ముందు తీసుకోగలుగుతాం, సమాజాన్ని ముందు తీసుకోగలుగుతాం. తప్పకుండా మీరు అందరూ కూడా మంచి కార్యక్రమం తీసుకొని ఇంకా ముందు కూడా ఏంటంటే నేటి బాలురే, నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. మేము కూడా ఆ స్థాయికి వచ్చిన వాళ్ళమే. మేము చదువుకునే ఈ స్థాయికి వచ్చినాం. ఇంకా కూడా ముందుకు పోవాలి. మీరు కూడా మా అయితే మీరు ముందుకు రావాలి. తప్పకుండా సమాజాన్ని మీరు రక్షించాలి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీరే రక్షించారు, సమాజాన్ని తీసుకునేది మీరే. కాబట్టి మీరు మంచి దృక్పథంతో గ్రామ సందర్భంగా చైతన్యం చేయాలని చెప్పి కోరుకుంటూ వచ్చినాం. చాలా నక్షల్లో అందించినందుకు వారిని మీ పేరు హృదయపూర్వకంగా ఆశీర్వదించినందుకు, వాళ్ళు చేసేటువంటి పని ఈ 7 రోజుల్లో కూడా గ్రామ సెక్రటరీ గారు అయినటువంటి కొద్దిగా అయినాక పోదాంతి, ఇది అయిపోయినాక పోదాంతి అంటారు. అంటే మనిషికి స్వార్థం అనేది ఎక్కువైంది, సేవా దృక్పథం తక్కువైంది. అందుకే మనం ఏం చేయాలి, సేవా దృక్పథాన్ని నేర్పాలి. మనం బతకడమే కాదు, ఇప్పుడు మన ఇంటి పక్కన చెత్త పడిస్తారు ఎవరన్నా, లేకపోతే వాళ్ళ ఇంటి ముంగట చేస్తారు చెత్త. వాళ్ళ ఇంటి ముంగట తయారైన దోమ వాళ్ళని కుడుతుంది, పక్కన ఇంటికి కూడా కుడుతుంది. దానికి ఏమేరుగా చెత్త వేసిన వాళ్ళనే కుట్టాలని తెలియదు కదా. అందుకని వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సేవా దృక్పథం నేర్పాలి, అలవర్చాలి. అవగాహన కల్పిస్తే వింటారు. అంటే ఒకరిని చూసి ఒకరు
చెడుకే స్వార్థానికి అలవాటు పడతాం. వాళ్ళను మార్చాలి మనం. తాజా మాజీ వార్డు సభ్యులు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్ఎస్ఎస్ శిబిరం అంటే ఏంటి, ఏమనుకుంటాను మీరు? ఏం చేయాలి ఇలా ప్రోగ్రామ్ తెలుసా మీకు? చెప్పిందా? ఏం చేయాలి? వాళ్ళకి అలవరచాలి. ఈరోజు వ్యక్తిగత స్వార్థం, నేను బతికితే చాలు, నేను గొప్ప అయితే చాలు అనేటువంటిది ఇప్పుడు ఈ సమాజంలో నడుస్తుంది. దాన్ని గతంలో ఒక వేసవి కాలంలో మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ పాలు ఉంటే చల్ల ఇచ్చేది, అంటే పెరుగు ఉంటే చల్ల చేసి ఇచ్చేది, మంచినీళ్ళు ఇచ్చేది, మర్యాదగా మాట్లాడేది, కూర్చుండబెట్టేది.